అప్డేట్ చూస్తే హైదరాబాద్లో మెడికో ప్రియాంక మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయింది. పోస్ట్ మార్టం ప్రక్రియ అనంతరం కుటుంబ సభ్యులు ప్రియాంక మృతదేహాన్ని స్వస్థలానికి తరలిస్తున్నారు. గద్వాల్ జిల్లా ఏక్లాస్పురం గ్రామానికి ప్రియాంక మృతదేహాన్ని తరలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రియాంక తండ్రిని మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే శ్రీనివాస్ పరామర్శించారు. స్వగ్రామంలోనే ప్రియాంక అంత్యక్రియలు జరగనున్నాయి. గుండె కోతలు ఇంకా ఎంతమందికి అన్యాయం జరగాలి, ఇంకా ఎంతమంది ఏడవాలి, ఇలాగా ఇంకా ఎంతమంది ఇలాగ ఏడవాలి. అది జరగకూడదని చెప్పాను. మీరు ఖచ్చితంగా అన్ని నిందితులు తప్పించుకోకుండా సెక్షన్లు కరెక్ట్గా పెట్టి వాళ్ళకి నా కూతురు సస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా మీరు మాకు చేయండి, న్యాయం చేయండి అని చెప్పాను. వాళ్ళు కూడా చేస్తామన్నారు సార్. అక్కడ కలిసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. తర్వాత ఎస్పీ గారు కూడా మాట్లాడారు. అయితే ఏపీ గవర్నమెంట్ ఎవరు నాకు ఏమీ చేయలేదు, ఎందుకు ఇంత న్యూస్ బయట నాకు తెలిసింది. తర్వాత 2-3 రోజుల తర్వాత ఇలా జరుగుతుంది మా బంధువులు ఒక్కొక్కటిగా చూపిస్తుంటే ఇంత న్యూస్ స్ప్రెడ్ అయినా కూడా ప్రభుత్వం వాళ్ళు ఎందుకు చర్య తీసుకోవట్లేదని నేను ఆవేదన చెందాను. అందుకే మీడియా మిత్రులు పిలిచినప్పుడు నా కడుపులో ఉండే బాధనంతా మీడియా ముందర నేను వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నేను మాట్లాడిన ఆవేదన అంత ఆవేదనలో ఉండింది. వాళ్ళకు కూడా తెలియదు కదా, అంటే తెలియదా ఇట్లా జరుగుతున్నది, ఇంత న్యూస్ వస్తున్నాయి, చూసుకోలేదా? ఒక తల్లిదండ్రుల గుండెకోత వాళ్ళకి అర్థం కాలేదని నేను గట్టిగా ప్రశ్నించాను. నా బాధ, నా కడుపు కోత ప్రభుత్వానికి వినిపించింది. ఫైనల్గా ఎందుకు వినిపించలేదని నేను గోడు వెళ్ళగక్కున్నాను. గట్టిగా అడిగాను, మనస్ఫూర్తిగా నేను నా గుండె లోతుల్లోంచి నా బాధ మీడియా ముందర, మీ అందరి మీడియా ముందర నేను చెప్పుకుంటే వాళ్ళకి వినిపించాను. అక్కడి నుంచి నాకు ప్రభుత్వం తరఫున లోకల్ ఎమ్మెల్యే గారిని అప్పుడు మినిస్టర్ గారు కాన్ఫరెన్స్లో నాతో మాట్లాడిచ్చారు. వాళ్ళు కూడా చెప్పారు, మీకు జస్ట్ ఇన్ఫార్మ్ చేయకపోవడం అనేది గ్యాప్ జరిగింది, అన్ని విధాలుగా మీకు మేము అండగా భరోసా అంటే సార్ ఎలాంటి భరోసాలు చేస్తామన్నారంటే నేను పర్టికులర్గా ఇది కావాలని నేను అడగలేదు. వాళ్ళే ముందుకొచ్చి నిన్న ఎక్స్గ్రేషియా ఎంతో 20 lakhs చేశారంట. మా వాళ్ళు పిల్లలు చెప్పారు, బాబాయ్ మాకు ఇట్లా ఇది చేశారంటే. హైదరాబాద్లో మెడికో ప్రియాంక మృతదేహానికి సంబంధించి గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయింది. పోస్ట్ మార్టం ప్రక్రియ అనంతరం కుటుంబ సభ్యులు ప్రియాంక మృతదేహాన్ని స్వస్థలానికి తరలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి గాంధీ మార్చురి నుంచి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఏంటి అప్డేట్? థ్యాంక్ యూ చందు. అయితే మెడికో ప్రియాంకకి కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రిలోని ఏదైతే పోస్ట్ మార్టం పూర్తయింది. అయితే నిన్న కిమ్స్లోని నిన్న మధ్యాహ్నం 3:25 మెడికో ప్రియాంక బ్రెయిన్ డెడ్తో మృతి చెందింది. ఈ నేపథ్యంలోనే ఇటు కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఇటు రాజమండ్రి నుంచి తన తండ్రి ఈరోజు ఉదయం ఏదైతే కిమ్స్ ఆసుపత్రికి అయితే చేరుకున్నారో, అయితే అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత మెడికో ప్రియాంకని అక్కడి నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది. అయితే గాంధీ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితం ఇటు పోస్ట్ మార్టం అయితే పూర్తయింది. అయితే బాడీని కూడా ఇటు కుటుంబ సభ్యులకు అప్పగించిన నేపథ్యంలో ఇటు కుటుంబ సభ్యులు బాడీని తన స్వస్థ స్థలానికి అయితే తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా గద్వాల్ జిల్లాలోని ఎక్స్లాపూర్ గ్రామంలోని తన సొంతూరు అనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇటు కుటుంబ సభ్యులు నిర్ణయించుకొని ఇటు బాడీని నేరుగా ఏదైతే తన స్వస్థ స్థలానికి అయితే తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ నెల 3వ తారీఖుని రాజమండ్రిలోని ఇటు మెడికో ప్రియాంక సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన సమయంలోనే ఇద్దరు వ్యక్తులు కారు నడుపుకుంటూ కూడా అంటే మద్యం మత్తులో ఈ ఏదైతే మెడికో ప్రియాంకని వెనకాల నుంచి అయితే కారుతో ఢీకొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తీవ్ర గాయాలైన మెడికో ప్రియాంకను ఏదైతే అక్కడ ఆసుపత్రికి అయితే తరలించారో, అయితే అక్కడ ట్రీట్మెంట్ అనంతరం మెరుగైన వైద్యం కోసం ఇటు కిమ్స్ ఆసుపత్రి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వైద్యులు కూడా తనను కాపాడేందుకు విస్తృతంగా ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పటికీ ఏదైతే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే మెడికో ప్రియాంకని ఢీకొన్నారో వాళ్ళు ఇప్పటికీ జైల్లో అయితే ఉండడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా కొన్ని కఠినమైన సెక్షన్స్ పెట్టాలంటూ కూడా ఇప్పటికే తన తండ్రి కూడా ఏదైతే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ముఖ్యంగా మొన్నటి వరకు కూడా హత్యాయత్నంకు సంబంధించిన సెక్షన్లు మాత్రం పెట్టడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం మెడికో ప్రియాంక మృతి చెందింది కాబట్టి దాని హత్య కేసు కింద అయితే పోలీసులు అయితే మార్చారు. అయితే ఇప్పటికీ ఇటు ఏపీ గవర్నమెంట్ కూడా మెడికో ప్రియాంకకి 20 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించింది. అయితే ఇటు మెడికో ప్రియాంకకు సంబంధించి అంటే తను నేటివ్ వచ్చేసి తెలంగాణ ఉంది. అయితే తర్వాత తను పీజీ కోర్స్ నిమిత్తం ఇటు రాజమండ్రి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఇటు పీజీ కోసం రాజమండ్రి అయితే వెళ్ళింది. అయితే ముఖ్యంగా అక్కడ ఈ యాక్సిడెంట్ జరగడంతో కూడా మెడికో ప్రియాంకని ఇక్కడ కిమ్స్ ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ కిమ్స్ ఆసుపత్రిలో నిన్న మధ్యాహ్నం మరణించింది కాబట్టి కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రిలోని
ఏదైతే పోస్ట్ మార్టం పూర్తయిందో అయితే ప్రస్తుతం బాడీని కూడా తన స్వస్థలానికి కూడా కుటుంబ సభ్యులైతే తరలించారు చందు. కుమార్, ఆ ప్రియాంక తండ్రి ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. కఠినమైన శిక్షలు విధించాలి, ఇలాంటివి రిపీట్ కాకూడదు అంటూ కూడా. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? అంటే ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉన్నాయి. అలానే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళకి సంబంధించి చూసుకున్న పలుకుబడి ఉంది, బెయిల్పై బయటకు వచ్చేస్తారు, ఇలాంటి వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉండాలి అన్నట్టుగా కూడా వాదన చర్చలు నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎస్ చందు, అయితే మెడికో ప్రియాంకకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇటు ఏపీ గవర్నమెంట్ కానీ ఏదైతే ఈ కేసుని సీరియస్గా తీసుకోలేదంటూ కూడా ఇటు ప్రియాంక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులోని ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ కూడా ఇటు ప్రియాంకని ఢీ కొనడంతో కూడా తను ఈ పరిస్థితి తనకు వచ్చిందంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా ఆకతాయిలు, పోకిరీలు ఏదైతే రోడ్లపై ఇలా మద్యం మత్తులోని మద్యం తాగి ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్షలు పడాలంటూ కూడా ఇటు మెడికో ప్రియాంక తండ్రి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులకు ఏదైతే నాన్ బెయిలబుల్ ఉండే సెక్షన్స్ కింద వాళ్ళని శిక్షించాలి, అలాగే ఖచ్చితంగా వాళ్ళని ఉరి తీయాలంటూ కూడా ఇటు ఆయన తండ్రి అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే మొత్తానికి ఇప్పటికే ఏపీ గవర్నమెంట్ కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే ఈ కేసుపై ఇప్పటికే అధికారులతో మాట్లాడడం జరిగింది, అక్కడ జిల్లా ఎస్పీతో మాట్లాడడం జరిగింది. ఆ సెక్షన్స్ కఠినమైన సెక్షన్స్ పెట్టి ఖచ్చితంగా దీనికి కారణమైన వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కూడా ఆయన అయితే సూచించారు. అయితే మెడికో ప్రియాంక తండ్రి కూడా అదేవిధంగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గత 3 రోజుల నుంచి కూడా రాజమండ్రిలోని ఇటు పోలీసులు చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం కూడా వెంటనే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడితేనే మిగతా వ్యక్తులకు ఏదైతే ఖచ్చితంగా గుణపాఠం అని తెలుస్తుందంటూ కూడా అన్న వ్యక్తి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. డిఎస్సి 2025 నియామక